శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 119వ సర్గము. అనసూయాదేవి కోరికపై ఆమె ఇచ్చిన వస్త్రాభరణాదులను సీతాదేవి ధరించుట. అలంకృతయ్యై తన కడకు వచ్చిన సీతాదేవిని చూసి శ్రీరాముడు సంతోషించుట. మునీశ్వరుల ఆశీస్సులను గొని శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి దండకారణ్యమున ప్రవేశించుట. అంతటా ధర్మజ్ఞురాలైన అనసూయాదేవి ఆ పవిత్ర కళ్యాణగాథను విని తన 2 చేతులతో సీతాదేవిని గాఢముగా కౌగిలించుకుంది. ఆప్యాయతతో ఆమె మూర్ధమును మూర్కొంది. ఓ ప్రియభాషిణి సీత, చిత్రమైన నీ స్వయంవర వృత్తాంతమును నీవు మధురమైన మాటలతో స్పష్టంగా విశదపరిచావు. అంతయును నేను శ్రద్ధగా ఆలకించాను. ఆ అద్భుత గాథను విని నేను పరమానంద భరితురాలనయ్యాను. చక్కని కిరణకాంతులతో విలసిల్లుచున్న సూర్యుడు అస్తమించుతూ ఉన్నాడు. చల్లగా హాయిని గొలిపెడి రాత్రి ఆసన్నమవుతున్నది. పగటిపూట ఆహారం కోసం దూరతీరాలకు వెళ్ళిన పక్షులు సంధ్యాకాలం అవటం గుర్తించి నిద్రార్థము తమ తమ గోళ్లకు చేరినవి. అవి చేయుచున్న కులకుల ధ్వనులు వినబడుచున్నవి. నదీ జలములలో స్నానం చేసి ఈ మునులు తడిసిన నారచీరలను ధరించి నీటితో నిండి ఉన్న కలశములను చేతబట్టుకుని కలిసిమెలిసి వస్తున్నారు. విద్యుక్తముగా ఋషీశ్వరుల హోమకార్యములు కొనసాగుతున్నవి. పావురముల మెడలయందలి అరుణశోభలను పోలి ఉన్న పొగలు గాలికి అటు ఇటు వ్యాపిస్తూ కనబడుచున్నవి. ఆ ప్రదేశమునందంతటను పొగలు చీకట్లు వ్యాపించుచుండుటచే చెట్లు స్వల్పముగా ఆకులు గలవి అయినప్పటికీ దట్టమైన ఆకులతో నిండి ఉన్నట్లు కనపడుతూ ఉన్నాయి. దిక్కులు అస్పష్టములుగా కనిపిస్తున్నాయి, అనగా దిక్కులన్నీ స్పష్టంగా కనబడడం లేదు. రాత్రులందు సంచరించడి ప్రాణులు ఈ ప్రదేశమునందు అంతటను తిరుగాడుచున్నవి. తపోవనములలో తిరుగుచుండెడి లేళ్ళు మొదలగు జంతువులు ఆశ్రమ వేదికల యందును నదీ తీరముల యందును నిద్రిస్తూ ఉన్నవి. రాత్రి పూర్తిగా ఏర్పడింది. నక్షత్రములు మిలమిల్లాడుతున్నాయి. ఆకాశమున చంద్రుడు వెన్నెలానే దుప్పటిని పరుచుచు వృద్ధి చెందుతున్నాడు. కనుక ఇంక నీవు వెళ్ళవచ్చును. నీవు వెళ్ళి నీ పతియగు శ్రీరామచంద్రుని సేవలో నిమగ్నమగుము. నీ మధుర భాషణమునకు నేను ఎంతయో సంతోషించాను. అమ్మా సీత, నేనొసగిన దివ్యములైన వస్త్రములు ఆభరణములు మున్నగు వాటిని నా ఎదుటనే అలంకరించుకొనుము. అలంకారములతో శోభిల్లుడి నిన్ను చూసి నేను ఎంతయో ఆనందించెదను. అంతటా దేవకాంతవలనున్న ఆ సీతాదేవి వస్త్రాభరణాదులను ధరించెను. తరువాత ఆమె అనసూయాదేవికి శిరస ప్రణమిల్లెను. తరువాత ఆమె శ్రీరాముని సమ్ముఖమునకు చేరెను. వాక్చాతుర్యమున మేటి అయిన శ్రీరాముడు అట్లు అలంకృతయ్యున్న సీతాదేవిని చూశాడు. తపస్సంపన్నురాలైన అనసూయాదేవి ప్రేమతో ఇచ్చిన ఆ కానుకలను చూసి అతడు ఎంతో సంతోషించాడు. మిథిలాధిపతి అయిన జనకుని యొక్క కూతురగు సీతాదేవి తపస్విని అయిన అనసూయాదేవి వాత్సల్యముతో తనకు ఇచ్చిన వస్త్రములు ఆభరణములు పూలదండలు మొదలకు బహుమానములను అన్నింటినీ శ్రీరామచంద్రునకు చూపించెను. అప్పుడు మానవులకు ఎవరికి లభింపని విధంగా సీతాదేవికి జరిగిన ఆదర సత్కారములను చూసి శ్రీరాముడును మహారథుడైన లక్ష్మణుడును ఎంతో ఆనందించారు. తరువాత చంద్రుని వలె ఆహ్లాదకరుడైన రఘురాముడు తాపసులను సిద్ధులను సమర్పించిన అతిథి సత్కారములకు ప్రీతుడై సీతాలక్ష్మణులతో కూడి ఆ ఆశ్రమమునందే ఆ పవిత్ర రాత్రిని హాయిగా గడిపాడు. ఆ రాత్రి గడిచిన తరువాత వనవాసులైన తాపసులు స్నానాధికములను ముగించుకొని హోమకార్యములను ఆచరించారు. అప్పుడు రామలక్ష్మణులు తమ ప్రయాణమునకు అనుమతిని కోరారు. వనవాసులను ధర్మవర్తనులను అయిన మునీశ్వరులు వారితో ఇలా చెప్తున్నారు. ఈ వన ప్రదేశం అంతయును రాక్షసులతో నిండి ఉండును. అందువలన కందమూల ఫలాదులకై సంచరించుచుండుట ఉపద్రవములతో కూడిన పని. ఓ రఘువరా, ఈ మహారణ్యమున నరమాంస భక్షకులైన రాక్షసులు వివిధ రూపములలో తిరుగుతూ ఉంటారు. ఇంకను ఇందు పెద్ద పులులు మొదలైన క్రూర మృగములు నివసిస్తూ ఉంటాయి. ఓ శ్రీరామ, ధర్మనిరతులైన తాపసులు భోజనానంతరము భుక్తాయాసంతో ఉన్నప్పుడు కానీ ఏమరపాటున ఉన్నప్పుడు కానీ
ఈ మహావనమున తిరుగుచుండెడి క్రూర మృగములను రాక్షసులను వారిని చంపివేయుట జరుగుతూ ఉంటుంది. ఆ ప్రమాదముల నుండి వారిని రక్షిస్తూ ఉండుము. ఓ రఘురామ, మహర్షులందరూ ఆహారార్థము కందమూల ఫలములను కొని వచ్చుటకై ఈ మార్గముననే వెళ్ళి వస్తూ ఉంటారు. కావున నీవును ఈ దుర్గమారణ్యమును ప్రవేశించుటకు ఇదియే తగిన మార్గము. తపస్సంపన్నులైన బ్రాహ్మణోత్తములు అంజలి ఘటించి ప్రయాణములు హాయిగా సాగుటకై శుభాశిస్సులు పలికారు. తరువాత శత్రుదమనుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో కూడి మేఘమండలమున సూర్యుని వలె ఆ దట్టమైన వనమున ప్రవేశించాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 119వ సర్గము సంపూర్ణము. అయోధ్యాకాండము సంపూర్ణం. శుభం.